నెల్లూరులో మరోసారి కత్తి కల్చర్ చెలరేగింది. టౌన్ బస్సుకు అడ్డంగా పెట్టిన ఓ పల్సర్ బైక్లో ప్రయాణిస్తున్న వ్యక్తి అడ్డం తీయమన్నందుకు రెచ్చిపోయి ఓ గ్యాంగ్ వెంబడించి బస్సు డ్రైవర్ కండక్టర్పై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరంలోని ఎస్ఏఎస్ బస్సుకు వేదాయపాలెం నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వైపు ప్రతినిత్యం ప్రయాణిస్తుంది. సాయంత్రం సమయంలో నెల్లూరు ట్రంక్ రోడ్లోని బాబు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు వెళ్లే సమయానికి ఓ పల్సర్ బైక్ బస్సుకు అడ్డంగా పెట్టారు. బైక్ తీస్తే గాని ఈ బస్సు ప్రయాణించే అవకాశం లేదు. దీంతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ పెద్దగా అరవడంతో పల్సర్ బైక్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆగ్రహం వచ్చింది. దీంతో బస్సును వెంబడించి పల్సర్ బైక్ సంబంధించిన వ్యక్తులు బోసుబొమ్మ సమీపానికి వెళ్లి బస్సులో డ్రైవర్గా ఉన్న మన్సూర్ సలీంను బ్లేడ్తో కోశారు. దీంతో సలీంకు తీవ్ర గాయాలయ్యి చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏంటని చెప్తుంటే అర్థం కావట్లేదు. ఫస్ట్